ఉంటారో అప్పుడు గొడవలు అవుతాయి. అది అప్ అండ్ డౌన్ లైన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇద్దరు ఒకే లెవెల్లో ఉండాలి. నేను తక్కువ కాదు, నేను తక్కువ కాదు అని నేనేం తక్కువనా? ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఒకళ్ళు పెద్దోళ్ళు, ఇంకొకళ్ళు ఎక్కడ చిక్కోళ్ళు ఉండవు. చిన్నోళ్ళు థ్యాంక్ యూ సార్. ఒకళ్ళు పెద్దోళ్ళు అవుతారు, ఒకళ్ళు చిన్నోళ్ళు. ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ గొడవలు ఉండదు. చిన్నవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ లైన్ డౌన్ లైన్. అప్ లైన్ ఒక టీమ్ ని, ఒక పర్సన్ ని లాగిన్ చేశాడు. ఎంత వరకు ఆ డౌన్ లైన్ మైండ్ లో అప్ లైన్ పెద్దోళ్ళు అని ఉంటుందో అప్పుడు వరకు అప్ లైన్ ఏం చెప్పినా గానీ వింటాడు. బట్ ఎప్పుడు నేనేం తక్కువ కాదు అని వస్తుందో అప్పుడు అప్ లైన్ చెప్పే మాటకి రిటర్న్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది వార్. ఇంట్లో కానీ అలాగే. ఈగో ప్రాబ్లం, రైట్? ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ వినండి. మీ లైఫ్ లో ఏదైనా చీటింగ్ ఉందంటే, చీటింగ్ అప్పుడప్పుడు చీటింగ్, మోసం జరుగుతుందంటే, ఎప్పుడు వరకు మీ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి దాదాపుగా 21 years ఏజ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక ఈవెంట్ లో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, నాకు మోసం చేసేసాడు. ఎవరు? ఒక పర్సన్. ఎలా? ఏం లేదు, సోషల్ మీడియాలో నేను కనెక్ట్ అయ్యాను, లవ్ చేశాను, లవ్ అయింది, ఫోటో చూసి లవ్ చేశాను. రియల్ గా మీట్ అయ్యేకి వెళ్ళేటప్పుడు అతను ఫోటోలో ఉండేవాడు కాదు, వేరేవాడు, చీట్ చేసేసాడు అని ఒక థాట్ వచ్చింది, రైట్? అది కౌన్సిలింగ్ చేస్తూ వెళ్తే ఆ అమ్మాయి ఎలాంటి కుర్రోడు పైన లవ్ లో పడిందంటే, వాళ్ళ నాన్న ఫేస్, హెయిర్ స్టైల్, కలర్ ఒక అబ్బాయితో లవ్ లో పడింది. అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది లైఫ్ లో వాళ్ళ నాన్న గురించి ఏదైనా బ్యాడ్ ఫీలింగ్ ఉంటే, బ్యాడ్ ఫీలింగ్ మీన్స్ నాకు కేర్ చేయలేదు, మాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి మాకు ఏమీ కొనిపించలేదు, ఇలాంటి ఒక ఫీలింగ్ ఏదైనా ఉందంటే కంగ్రాచులేషన్, మీ లైఫ్ లో అలాంటి హస్బెండే వస్తారు. అలా చేసే హస్బెండ్సే వస్తారు, రైట్? ఎవరింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరింట్లో లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా చెప్పండి, హస్బెండ్ అండ్ వైఫ్ లో గొడవ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే, కొంతమంది హ్యాండ్ రేస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెసేజ్ చేయండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, ఇక్కడ జెంట్స్ ఏదైనా హ్యాండ్ రేస్ చేశారంటే, మీ మిస్సెస్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇళ్ళలో, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మదర్ స్ట్రాంగ్ గా ఉన్నారా వాళ్ళ ఫాదర్ కింద? ఇక లేడీస్ హ్యాండ్ రేస్ చేస్తే, మీ హస్బెండ్, మీ ఇంట్లో మీ మదర్ స్ట్రాంగ్ ఉన్నారు, మీ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ అలా ఉందా? అంటే పెళ్లి చేసేటప్పుడు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది
గుర్తుపెట్టుకోండి, మీ పిల్లోళ్ళకి ఎవరికైనా పెళ్లి చేస్తున్నారంటే మీ ఇంట్లో ఎవరు స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే మీ ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉంటే ఆ ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉంటే మీరు పెళ్లి చేయాల్సిన అబ్బాయి ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉండే అబ్బాయి ఇంట్లోనే పెళ్లి చేయాలి, రైట్? మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయి ఉందో ఆ ఇంట్లో ఫాదర్ స్ట్రాంగ్ గా ఉన్నారంటే మీరు పెళ్లి చేసే ఇల్లులో ఫాదర్ స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల అమ్మని, తల్లిని, మదర్ని చూసి నేర్చుకుంటుంది, అదే క్వాలిటీస్ వస్తుంది. అబ్బాయికి ఫాదర్ క్వాలిటీస్ వస్తుంది, రైట్? అబ్బాయిలో ఫాదర్ క్వాలిటీ వస్తుంది అంటే ఫాదర్ స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఇతను స్ట్రాంగ్ ఉంటాడు. ఫాదర్ వీక్ ఉన్నాడంటే, అమ్మ స్ట్రాంగ్ ఉందంటే, తల్లి స్ట్రాంగ్ ఉందంటే, మదర్ స్ట్రాంగ్ ఉందంటే ఇతను ఆటోమేటిక్ గా వీక్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసి మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేస్తున్నారు, ముందు ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ స్ట్రాంగ్ ఉంది, అమ్మాయి వాళ్ళ అమ్మ స్ట్రాంగ్ ఉందంటే ఇది క్లాషెస్ అవుతాయి, చాలా పెద్ద గొడవలు, ఎప్పుడు చూసినా కానీ గొడవలు 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 గొడవలే ఉంటాయి. మీరు తగ్గరు, వాళ్ళు తగ్గరు. బికాస్ ఆ అమ్మాయి ఏం చూసి వచ్చిందంటే లేడీస్ అంటే ఇలా ఉండాలి అనేది చూసుకొని వచ్చింది. మీరు ఏం చూసి నేర్చుకున్నారంటే జెంట్స్ అంటే ఇలా ఉండాలి అనేది నేర్చుకున్నారు. అక్కడ పోయి క్లాషెస్ స్టార్ట్ అవుతుంది. అంటే అమ్మ నాన్న అంతేకాదు ఎవరితో వాళ్ళు పెరిగారు, ఎవరి దగ్గర వాళ్ళు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, అది ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, గొడవ లేకుండా ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఉన్నారు, మీ ఇంట్లో ఉండే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారంటే ఇది క్లాషెస్ ఉంటుంది. నేను డామినేట్ చేయాలి, నేను చెప్పింది రైట్. అలాగే మీ టీంలో ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఫస్ట్ కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే మీరు వాళ్ళతో అలాగే బిహేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ లైన్ డౌన్ లైన్ లేడీస్ అండ్ జెంట్స్ ఉంటే ఇది చాలా ఇష్యూ వస్తాయి. రియల్ సార్, నా విషయంలో అలాగే జరిగింది. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, మీ విషయంలో కాదు, ఇది ఫ్యాక్ట్, ఇది ట్రూత్, ఇది ఇలాగే ఉంటుంది. బట్ చాలా మంది ఏమంటారంటే ఒక రాంగ్ వర్డ్ ఏం చెప్తారంటే గొడవ ఉంటేనే మీన్స్ ప్రేమ ఉంటుంది కదా. రాంగ్. ప్రేమ ఉంది అందుకే గొడవ ఉంది, రాంగ్. ప్రేమ ఉంది, గొడవ చేసే వరకు ప్రేమ ఉంది, గొడవ చేయకుండా ఉండే లెవెల్కి ఇంకా ప్రేమ లేదు అని మాట, అది ఇంకా ఎక్కువ కాలేదన్నమాట. రైట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ లైఫ్ లో ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్ ని చూసారో మీ లైఫ్ లో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అంటే మీ లైఫ్ లో నాకు కూడా అలాగే జరిగింది, ఎస్ అలాగే జరుగుతుంది. మీన్స్ ఎలా అవుతుందంటే మీరు చిన్నోళ్ళు ఉన్నప్పుడు మీ ఏమంటారు చిన్న ఏజ్ లో ఉండేటప్పుడు ఎవరిని చూసి మీరు పెద్దోళ్ళు అయ్యారు. చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు పెరిగేటప్పుడు ఎవరిని చూసి పెరిగారో మీ లైఫ్ లో అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఏంటి ఇలా ఉంది? ఎగ్జాక్ట్లీ ఎలాంటి వాళ్ళని చూసారో, ఎలాంటి ఫీలింగ్స్ తో మీరు ఉన్నారో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అంటే ఎవరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీకు ఎవరైనా ఏదో ఒకటి హర్ట్ చేస్తూ వచ్చారు, మీ ఇంట్లో మీ ఫాదర్ మీ మదర్ ఏదో హర్ట్ చేస్తూ వచ్చారంటే అది మీ మైండ్ లో మీ హార్ట్ లో సేవ్ అయి ఉంటుంది, మీ హార్ట్ లో ఉండిపోయి ఉంటుంది. అది క్లియర్ చేయకుండా ఉంటే మీ లైఫ్ లో వచ్చే వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్లీ లేడీస్,
కేర్ చేసేవాళ్ళు కాదు మా నాన్న, చాలా స్ట్రిక్ట్ చేసేవాళ్ళు, అక్కడ వెళ్ళకు, ఇక్కడ వెళ్ళకు, ఇది వేసుకోకు, అది అలాంటి బట్టలు వద్దు, ఇలాంటి బట్టలు వద్దు అని మీరు ఏదైనా అలాంటి ఫాదర్ దగ్గర పెరిగారంటే, పెద్దోళ్ళు అయ్యారంటే మీ హస్బెండ్ అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్, మీ మదర్ మీకు మీన్స్ మీరు పిల్లలు ఉన్నప్పుడు మీకు కేర్ చేయలేదంటే, కేర్లెస్ గా ఉన్నారంటే మీ వైఫ్ అలాంటి వాళ్ళే మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడు క్లీన్ చేయకుండా ఉంటే, రైట్? మీ టీంలోను అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఏదైనా మీ పేరెంట్స్ పైన కంప్లైంట్ ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. అది క్లియర్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ వెళ్తారు, లేకుంటే వెళ్ళరు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎవరు మోసం చేస్తున్నారో అది వాళ్ళ మిస్టేక్ కాదు, అది మన మిస్టేక్. ఎవరు మోసం పోతున్నారో వాళ్ళ మిస్టేక్ అది. ఎందుకంటే మా ప్యాటర్న్ అలా ఉంటుంది. ఒక మంచి పర్సన్ ఎవరిని మోసం చేయలేదు, అలాంటి పర్సన్ వచ్చేసి మాకి మోసం చేస్తాడు. ఎప్పుడంటే ఎప్పుడు మా ప్యాటర్న్ అలా ఉంటుందో అప్పుడు, రైట్? సూపర్ సార్ ఏం డిస్కస్ చేసామో, వాళ్ళ థాట్, సార్ జనం సరిలేదు సార్, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు హౌ టు క్లియర్ ఎనీ టెక్నిక్ సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ఇస్తాం సార్. వాళ్ళు జనం సరిలేదు, మోసం చేస్తారు అని ఏమన్నారో ఆ పర్సన్ చాలా మంచి పర్సన్, కన్స్ట్రక్షన్ చేసే పర్సన్ చాలా మంచి పర్సన్. అతను ఇప్పటి వరకు ఎవరికి అలా చేయలేదంట, వీళ్ళకి చేశాడు. ఎందుకు చేశాడంటే వీళ్ళ ప్యాటర్న్ అలా ఉంది, వీళ్ళ ప్రోగ్రామింగ్ అలా ఉంది. అది అయ్యింది. అదైన తర్వాత కొన్ని టెక్నిక్స్ చెప్పాము. ఆ టెక్నిక్స్ ని వాడిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్ అయిందంటే, ఈ టెక్నిక్స్ వాడిన తర్వాత మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వదు, ఏదైనా కావచ్చు, ప్రత్యక్షం అవ్వదు. మీకు రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇన్ని రోజులు కనిపించకుండా ఉండే ఒక రూట్స్ ఓపెన్ అవుతాయి. అది మిరాకిల్ అవుతుంది. వాళ్ళు కారులో వెళ్తున్నారు, రైట్ రూట్ లో వెళ్తున్నారు. చాలా ఒక 200 మీటర్, ఒక సర్కిల్ నుంచి 200 మీటర్ వరకు వెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత ఇది రాంగ్ రూట్ కదా, ఇది ఇలా కాదు వెళ్ళేది అనేసి మళ్ళీ వెనక వచ్చారు. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ వెనక వెళ్ళారు. అక్కడ ఒక 150 మీటర్ పోయిన తర్వాత అదే కరెక్ట్ రోడ్, ఇది రాంగ్ రోడ్, ఇది ఇలా ఎందుకు వచ్చాను అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతలో ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు నుంచి జనం దిగేటప్పుడు దాంట్లో ఆ పర్సన్ దిగాడు. వీళ్ళు చూసి ఇతను అని పోయి మాట్లాడితే అతను అన్నాడు, లేదు సార్, నాది కొంచెం బండి ప్రాబ్లం అయింది, అందుకే నేను రాలేకపోయాను, ప్లీజ్ సార్, సారీ సార్, నేను వస్తాను సార్ అనేసి నెక్స్ట్ డే నుంచి వచ్చి పని స్టార్ట్ చేశారు. వచ్చి నెక్స్ట్ 2 days అయిన తర్వాత వాళ్ళు షేర్ చేశారు, సార్ ఇలా ఇన్సిడెంట్ అయింది అంటే. ఎప్పుడు అతని గురించి జనం గురించి ఎప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకున్నారో అప్పుడు అతను దొరికాడు. ఎలా దొరికాడంటే, వీరు వెళ్ళే టైం ఏముంది, కొంచెం తొందరగా వెళ్ళారు, అతను వచ్చే టైం లేట్ అయింది. ఆ దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడంటే, ముందు పోయిన కరెక్ట్ రూట్ లో వెళ్ళే వాళ్ళకి ఇది రాంగ్ రూట్ అనిపించింది, మళ్ళీ వచ్చారు, రాంగ్ రూట్ లో పోయారు, మళ్ళీ ఇది రాంగ్ రూటే అనుకున్నారు, మళ్ళీ రిటర్న్ రైట్ రూట్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో అతను వచ్చాడు, మీట్ చేపించాడు ఆ దేవుడు. ఇలాగే నడుస్తుంది మ్యాజిక్. మీన్స్ ఎప్పుడు మీరు ఇక్కడ నుంచి క్లియర్ ఉంటారో అప్పుడు డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉంటారు, మంచి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. బట్ అక్కడ నుంచి అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? టెక్నిక్స్ ని వాడాలి. చూడండి, ఇంపార్టెంట్ థింగ్, బయట ఏం మీరు ట్రైనింగ్స్ అవన్నీ మైండ్ సెట్ ట్రైనింగ్ గురించి ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో, ఆ ట్రైనింగ్స్ ఏంటంటే మైండ్ ఇలా పని చేస్తుంది, మైండ్ ఇంత పవర్ ఉంది, ఇదానికి ఇంత పవర్ ఉంది, ఇదానికి ఇంత పవర్ ఉంది అనేది థియరీ. అది తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, మీ లైఫ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు తెలుసుకుంటే, రైట్? టెక్నిక్స్ వస్తాయి. ఆ టెక్నిక్స్ బేసిక్ ట్రైనింగ్ లో ఎవరు చెప్పరు, టెక్నిక్సే మెయిన్. ఐ థింక్ మీరు వినింటారు, టోనీ రాబిన్స్. సార్ వాయిస్ లో అని మెసేజ్ చేశారు, క్లియర్ ఉందా సార్?
క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీన్స్ టోనీ రాబిన్స్ వాళ్ళు కౌన్సిలింగ్ 1 hour కౌన్సిలింగ్ కి 25-30 lakhs ఛార్జ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ లో ఏం చేస్తారంటే, నేను చెప్తాను నువ్వు విను అని వాళ్ళు చెప్పరు, నేను చెప్పింది రాసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయమని చెప్తారు. అంటే రిజల్ట్స్ వచ్చేది, మిరాకిల్స్ అయ్యేది మీరు వినడం వల్ల కాదు. ఈ 11 days లో మీరు వింటూ వస్తే ఇన్ని రోజులు లేకుండే ఒక రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అది విని రిజల్ట్ వస్తుందంటే ఆ రిజల్ట్ 1 month, 1 week, 2 weeks, 3 weeks వరకు ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ న్యాచురల్ బ్యాక్ టు బేస్, బ్యాక్ టు ఫెమిలియన్ వెళ్ళిపోతారు. ఇది చెప్తుండేది, ఈ క్లాస్ చేస్తుండేది మీరు ఇక్కడ వినండి అని కాదు, మీరు ఇక్కడ నుంచి ఇది ప్రాక్టీస్ చేయండి అనేసి. ఓకే, నిన్న ఒక మెడిటేషన్ చేశాము. ఏమో మెడిటేషన్, ఏ మెడిటేషన్, ఆ టెక్నిక్ ఏంటి? మెడిటేషన్ టెక్నిక్ ఎవరైనా మెసేజ్ చేయొచ్చా? రేడియో, ఎస్ రేడియో మెకే. ఓకే. హీలింగ్, ఓకే. బ్రెయిన్, హార్ట్, గట్ రిలేషన్, ఓకే. రేడియో, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది ఆడియో రికార్డర్ టెక్నిక్ ని యూజ్ చేసాము. ఆడియో రికార్డర్ ఏంటంటే మీ మైండ్ లో ఉన్న నెగిటివ్స్ ని తీసుకునే రికార్డర్ అండ్ మీ మైండ్ లో పాజిటివ్ ని ఫీల్ చేసే రికార్డర్. ఇదిని వాడాము. ఇది మళ్ళీ నైట్ ఎంతమంది వాడారు? ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. నైట్ ఎంతమంది అగైన్ ట్రై చేశారు? ఓకే, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది చేశారు, చాలా మంది చేయలేదు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్ లో ఎప్పుడైనా కావచ్చు, ఇది మీరు చేయండి. ఎప్పుడైనా కావచ్చు, చేయండి. ఎప్పుడు చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎంత లోపల ఉందో అంత బయట తీయాలి. ఎంత బయట తీస్తారో అంత మంచిది వేస్తారు. ఎంత మంచిది వేస్తారో అంత మంచిది మీ లైఫ్ లో వస్తుంది. రైట్? బట్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని